పోయి వచ్చినావా? ఎట్లున్నాడు మీ తాత? ఎట్లున్నాడు? ఇక గట్లనే ఉన్నాడు. పుండు బాగా అయిందని నన్నే తిడతాడు. అగో నిన్నెందుకు తిడతాడు? నువ్వేమన్నా దెబ్బ తాకించుకోమని చెప్పినావా? చెప్పలేదే. దెబ్బ తాగినాక దావకాన తీసుకుపోయి ఇంటికి తీసుకొచ్చినాం కదా. తీసుకొచ్చినాక ఏ గోలు ఎప్పుడు ఎట్లా వేసుకోవాలి బిచ్చపోతే అని నన్నే అడిగిండు. అడిగిన వల్ల నాకేమో తెలియక నేనేం చెప్పినా, ఇప్పుడు దగ్గు గోలికి అయితే ఇట్లా ఇట్లా వేసుకుంటాం. గొంతులో దగ్గు తక్కువ అవుతుంది. జ్వరం గోలు అయితే పై అంతా వేడి ఉంటుంది కాబట్టి మనం గొంతు నుండి వేసుకుంటాం, తక్కువ అవుతుంది. ఇక్కడ కాలుకేమో దెబ్బ తాకే. అయ్యో ఇట్లా వేసుకుంటే ఈ కాలు దాకా ఎట్లా పోతుంది అని చెప్పి ఈ గోలే దంచి ఇట్లా వేసుకో తాత అని చెప్పిన మా తాతకు. ఇక అట్నే ఎత్తానట కానీ పుండు ఎక్కువైందట. ఎక్కువైన వల్ల దావకానకు అడిగి పోయిందట. పోయినాక డాక్టరు ఇక అడిగిండట, నువ్వు ఎట్లా గోళీలు వేసుకుంటానో లేదా అంటే, ఆ దంచి మంచిగానే వేసుకుంటాను మా మనవడు చెప్పిండు అన్నట. అన్న వల్ల గట్లెందుకు వేసుకోవాలా, గిట్లనే వేసుకోవాలని చెప్పి చెప్పిండటనే మళ్ళీ డాక్టరు. గొంతు నుండి ఆ గోలు కూడా వేసుకోన్నట కదా. ఓష్ నీ పాడువాడా, గొంతు నుంచి గోలేసుకుంటే కాళ్ళగా పోతుందో పోదని డైరెక్ట్ దంచేసుకోమన్నావు అయితే? అవునే, ఇక్కడ నుండి వేసుకుంటే తగ్గడానికి 2 రోజులు పడుతుందో అని ఇక్కడనే పొడి దంచేసుకోమని చెప్పిన. నీకు బాగానే తెలివి ఉన్నత్తి. పోయి పోయి మీ తాత నిన్నే అడిగి ఆ పుండెక్కువ చేసుకున్నాడు. నాకు తెలిసింది చెప్పిన, నేనేం చేయాలి మరి?